హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుక్షణం మీతో. నేను మీ అను. ఇలా మన ఛానల్లో ఒక ఇంట్రడక్షన్ చెప్పుకోక ఎన్ని రోజులు అయిందో కదా. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో మళ్ళీ ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో వచ్చేసాను. ఈరోజు క్యాస్ట్ ఐరన్ తవాని ప్రాపర్గా చిన్న చిన్న టిప్స్తో ఎలా సీజన్ చేసుకోవాలో చూసేద్దాం. సీజనింగ్ ప్రాపర్గా ఉంటే తర్వాత మనం చేసుకునే దోశ కూడా చాలా స్మూత్గా వస్తుంది, మనకు ఎక్కువ ఇబ్బందిగా అనిపించదు. నేను తీసుకున్న దోశ ప్యాన్ అయితే వర్ధమాన్ స్టోర్లో తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 753 రూపీస్ పడింది. యాక్చువల్గా ఇది 12 ఇంచ్ దోశ ప్యాన్ అంట. చాలా హెవీ వెయిట్ అయితే ఉంది. అమ్మో ఇంత వెయిట్ ఏంట్రా బాబు అనుకున్నా నేను. అసలు లేపడానికి కూడా అంత ఉంది. కాకపోతే తర్వాత లైఫ్ టైం వస్తుంది కదా అని చెప్పేసి అయితే ఆలోచించి ఇలా తీసుకున్నాను. మనం తీసుకున్న ప్యాన్ని అయితే ఫస్ట్ మంచిగా వాష్ చేసుకోండి. ఎందుకంటే స్టోర్లో కూడా ఎన్ని డేస్ అలా పక్కన పడేసి ఉందో ఎలా ఉందో అనేసి అయితే నేను ఇంకా డౌట్గానే 2 times వాష్ చేశాను. మీరు ఎప్పుడైనా కూడా వాటర్ వాష్ చేసినప్పుడు కంపల్సరీ దాన్ని కంప్లీట్గా ఆరనివ్వండి. మొత్తం వాటర్ అసలు తడి అనేది ఉండకూడదు. ఒకవేళ తడి ఉన్నదనుకోండి మనకు రస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇట్లా తుప్పు పట్టినట్టు ఐరన్ ఏదైనా కూడా ఫాస్ట్గా తుప్పు పడుతుంది. ఐరన్ ప్యాన్స్ ఏదైనా కూడా అలవాటు లేని వాళ్ళకి ఫస్ట్ కొంచెం ప్రాసెస్ లాగా అనిపిస్తుంది, ఇదంతా అవసరమా అనిపిస్తుంది. కానీ కొంచెం పేషెన్స్తో మెయింటైన్ చేస్తే మాత్రం కొన్ని ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు. తర్వాత మనం నార్మల్ ప్యాన్స్ కానివ్వండి, నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే అసలు వాడలేము. ఇదంతా అలవాటు అయిపోతుంది మనకి. క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో కుకింగ్ చేస్తున్నప్పుడు మనం ఇట్లా స్టవ్ పైన పెట్టగానే ఆ హీట్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. ఐరన్ తవాస్కి కొంచెం ఆయిల్ అలా జస్ట్ లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది. కాకపోతే నేను కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. ఎందుకంటే మనం ఇలా ఈ సీజనింగ్ అనేది ఆయిల్ వేసి మళ్ళీ తుడిచేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ తుడిచేసి మళ్ళీ ఆయిల్ వేసి ఇలా మనం ఎన్నిసార్లు చేస్తే అంత మంచిగా అవుతుంది. మనం ఎంత యూజ్ చేస్తే అంత మంచిగా ప్రిపేర్ అవుతుంది అన్నట్టు మన ప్యాన్. ఇదే క్యాస్ట్ ఐరన్ స్పెషాలిటీ. సీజనింగ్ ఎలా చేయాలో కరెక్ట్గా తెలియక కొంతమంది డైరెక్ట్గా వాడతారు. అలాంటప్పుడు మనం దోశ వేసినప్పుడు మొత్తం అంటుకుపోతుంది, ఇంకా అట్లా స్టిక్ అవుతూ ఉంటుంది అన్నమాట. మనం నాన్ స్టిక్స్ పై వేసే దోశల కంటే ఇది కొంచెం మందంగా వేసాను. ఎందుకంటే మళ్ళీ వస్తుందో రాదో ఎలా ఉంటుందో అని చెప్పి ఫస్ట్ డే కదా అని చెప్పి అయితే మందంగా వేసాను. తర్వాత కొంచెం పల్చగా కూడా వస్తాయి. నేను వాడిన తర్వాత వాష్ చేయకుండా ఇలానే పక్కన పెట్టేస్తున్నాను. మీరు కావాలంటే మంచిగా మళ్ళీ వాష్ చేసుకొని కొంచెం ఆయిల్తో కోట్ చేసి పెట్టుకుంటే కొంచెం రస్ట్ రాకుండా ఉంటుంది. రస్ట్ వస్తే మాత్రం అంత మంచిగా అనిపించదు మనకు కూడా. హెల్దీ కుకింగ్ కోసం క్యాస్ట్ ఐరన్ అయితే చాలా మంచి ఆప్షన్ అనిపిస్తుంది. చాలామంది ఇప్పుడైతే యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. చూసారా, మనం సీజనింగ్ ఎంత బాగా చేసుకుంటే దోశ అంత మంచిగా వస్తుంది, స్మూత్గా ఫాస్ట్గా ఇట్లా కొంచెం హీట్ అవ్వగానే లేస్తుంది. గమనించారా? డైలీ లిటిల్గా ఇలా యూజ్ చేస్తూ ఉంటే మన ప్యాన్ ఇంకా బ్యూటిఫుల్గా ప్రిపేర్ అవుతుంది. అసలు నాన్ స్టిక్ నిజంగా పనికిరాదండి, అంత బాగా అవుతుంది ఇది. క్యాస్ట్ ఐరన్ వాడుతున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, స్లో ఫ్లేమ్లో మాత్రమే క్యాస్ట్ ఐరన్ని వాడండి. స్లోగా చేస్తూ ఉంటే క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కూడా మన కిచెన్లో ఒక పార్ట్ అయిపోతుంది. ముందు మళ్ళీ మన ఛానల్లో కనిపిస్తూ ఉంటుందేమో. See you soon. Bye bye.